హలో అండి, చూసిరా గ్రిల్ ఫిష్, అట్లనే గ్రిల్ కోడి. ఈరోజు నేనైతే గ్రిల్ ఫిష్ గ్రిల్ కోడి చేస్తున్నా. ఇలా ఉండే పల్లీలు తీసేసాను. అయితే నా బిడ్డ అయితే పచ్చిమిరకాయలు, పచ్చి చింతకాయలు, చేపల పులుసు. మామూలుగా పచ్చి మామిడికాయలు చేపల పులుసు ఎక్కడైనా మీరు చూసిరు కదా, పచ్చి చింతకాయలు పచ్చిమిర్చి చేసి చేపల పులుసు చూడలే కదా. ఈరోజు నా బిడ్డ స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తుంది. అట్లనే నేను చికెన్, కోడి, ఫుల్ కోడి, అట్లనే ఫుల్ ఫిష్ చూపిస్తున్నా. రెసిపీస్ అయితే అద్దరిపోతాయి. ఏ వీడియో కూడా అస్సలు మిస్ అవ్వకండి. ఈ కోడిని ఇలా పెట్టి మసాలాలు అవన్నీ కూడా కలిపేసి పక్కన పెడతా. ఇప్పుడైతే దీనికి కలిపి పెట్టినా, దీనికేం పెద్ద మసాలాలు అన్నట్టు అన్నీ ఏం వేయలేదు. నిమ్మరసం పోసినా, ఉప్పు కారం వేసేసిన అంతే. ఎందుకంటే అట్లా టేస్ట్ చూద్దాం ఈరోజు అని. ఇగో పొయ్యి కాడ వచ్చిన బాధ, నాకు అగ్గి కావాలి కదా, అందుకే ఫస్ట్ టైం అంట వేసిన. నా బిడ్డకు పొయ్యి కావాలి కదా. ఎండాకాలంది అగడ స్టార్ట్ అయిందండి. ఎండ అనిపిస్తుంది. ల్యాండ్లో వంటలు చేస్తామో చేయలేమో కానీ నాన్న గ్లౌజెస్ దొరుకుతాయి అంటున్నా చేతలకి. అవి చేయనా హీట్ రాకుండా ఉంటాయి. ఎవరో మన సబ్స్క్రైబర్లు అంటుండే గ్లౌజెస్ వేసుకోమ్మా చేస్తా. గిన్నె కాలేదా మరి? అయితే గింటేనా అటు లోపలికి పెడదాం. నువ్వు ఆయనతో అటు పోయావు పప్పి. ఫిష్ అయితే దీని మీద పెట్టేస్తున్నా. ఆ మంటలో ఆయిల్ చుడితే బాగుండేమో. చుడదామా నాన్న? ఆయిల్ చుడితే అంత సమానంగా కాలుతుందా? సమానంగా కాలుతుందా? చుట్టున్నా మరి. దాంట్లోనే తీసుకోమ్మా. కూర్చోండి. చుట్టేసిన. ఇప్పుడు మంచిగా ఇది ఎంతసేపు అయితే అంతసేపు మంచిగా మెల్లగా అవుతుంటది. ఈ పక్క ఈ లోపల ఇంట్లో సట్టి బయలిపోయి ఉంటా నా బిడ్డ. అమ్మో చంపేసేది. నానా కొంచెం ఇది ఘాట్లు పెట్టినానా? నాన్న ఈ నిమ్మకాయ పిండేసి వెళ్ళానా? ఇది మంట కావాలన్నప్పుడు పెడదాం. ఏంటిది? కడిగి అట్లనే ఒక అల్లం ముక్క ఇవ్వనా? నేను దంచేస్తా. అల్లం తీస్తా చూడండి నా బిడ్డ ఫ్రెష్గా. ఇక్కడ బెల్లం కూడా మొత్తం తగ్గించేసి దొరికింది. అటువైపు పైకి పో. ఈడొక ముక్క. రాళ్ళన్నీ ఇంతకంటే పెద్ద సైజు ఉన్నాయి కదా. 2 ఉన్నాయమ్మా. కథం అయిపోయినట్టున్నాయి రా. ఉన్నాయమ్మా. ఈడుంటదక్క. ఇంకో ఈడుంది. ఇంక మొలకలు వస్తాయి. చాలా బాగుంది. మా సీను చూడండి కత్తి నూరుతుండు మంచిగా. నూరి కడుగుతుంది.
రోల్ అయితే నీట్గా మంచిగా కడిగి పెట్టుకున్నా. ఇగో 2 ముక్కలు చాలు. ఈ 2 ముక్కలు ఎల్లిపాయలు. ఇన్ని రోజులు డే బై డే చేద్దాం అనుకొని చేసినాం కానీ ఈసారి ఇక మేము డే బై డే కాదు, 2 డేస్ ఇంట్లో ఉంటే 1 డే ఇడికి రావాలి. ఎందుకంటే 2 రోజులు కాపాడుకుంటే ఒకరోజు ఒకటి మిర్చి, ఇది ఫ్లేవర్ కోసం. ఇది పచ్చిమిర్చి వేస్తే ఆ ఫ్లేవరే వేరు కదా. అసలు పచ్చిమిర్చి అల్లం వెల్లిగడ్డ ఒకసారి ఎప్పటికప్పుడు దంచి పోపులు వేయండి. అసలు ఇట్లా దంచుకుంటుంటేనే అసలు ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది. ఏదే చాకు ఏడా కాలుతుంది, అది గంటి పట్టుకోకు కింద, ఇటు పక్క నుంచి పట్టుకో, గంటి ముట్టుకోకు. వాసన దేనికి అల్లం వెల్లిగడ్డ ఎంత వాసన వస్తుంది. అసలు ఫంక్షన్లో చేస్తున్నట్టే ఉందండి. అసలు కట్టుకో. అన్నం పడిపోయి ఇక్కడికేనన్నా తీసి పెట్టేసి బయటకి. ఫంక్షన్లలో వచ్చినట్టే వస్తుంది వాసన. ఫంక్షన్లు అన్నీ అప్పటికప్పుడు దంచేస్తాడు అమ్మ. ఆ టేస్ట్ వేరు, ఆ కథనే వేరు. పోసుకున్నావా? అల్లం ఎల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసిన ఇందులో. నా బిడ్డ ఆడాడ ఘాటు పెట్టేస్తుంది ఆ లోపల. చికెన్ అంటే ఇంకో ఇట్లా ఉండాలి. ఘాట్లు పెట్టుమా. నేను పెడతలే అమ్మ, ఇట్లానే పెట్టు. చికెన్ అంటే ఇదిగోండి. అబ్బా ఎంత బాగా నూరినవిందే. వామ్మో, ఏంది నువ్వేనా ఇంత మంచి నూరినావు? అనుకో చెయ్యి కథమేగా. చూడు అదే అది చూడు, ఎంత షార్ప్ మా. నేనే షాక్ అయిపోయినా. మొద్దుగా కోసి కోసి అది అంతా కోసేస్తున్నావు ముక్కలు కోస్తుంటే భలే సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది. మటన్ వేసినట్ట. అసలు కోడి అంటే ఇట్లా ఉండాలి రా, స్కిన్ స్కిన్. అల్లం ఎల్లిగడ్డ పచ్చిమిర్చి పేస్ట్ వేసిన. అగో పసుపు, ఆల్రెడీ పసుపు గంపడుంది దీనికి, అయినా కూడా మళ్ళా పసుపు వేసిన గంపడు. అట్లనే దీనికి సరిపడా ఉప్పు. చేయితో నేను వేస్తా మమ్మీ, నువ్వు ఏడసాలేటట్టు వేస్తావు మమ్మీ. ఇగో ఇట్లా వేస్తా. ఆల్రెడీ 2 స్పూన్లు వేసిన. చూసుకున్నానా? ఉప్పు కాశం చేసావు. దీనికి సరిపడా కారం కొంచెం తగ్గినా. తక్కువనే తినచ్చు కానీ ఎక్కువ ఉంటే తినలేం. చికెన్ మసాలా, నిమ్మకాయ మమ్మీ, ఆడొకటి మంచి నిమ్మకాయ. ఇది మెత్తగా ఉంది కాబట్టి ఈజీగా పెడుతున్నారు. అదే మా ల్యాండ్లో మా చెట్లది అయితే జర కష్టపడాలి కాబట్టి నా పిల్లలు హెల్ప్ చేస్తుండే. నిమ్మకాయ, కొంచెం అంత కార్న్ఫ్లోర్ వేద్దానా? అవసరం లేదు. మమ్మీ. నూనె అయిపోతుంది అక్క. ఎందుకు కార్న్ ఫ్లోర్ వేసి కొంచెం స్టిక్ ఉంటుంది. ఇగో కొంచెమే ఆయిల్, ఎందుకంటే కొంచెం మసాలా పట్టడానికి. ఆల్రెడీ మనకి అది కొవ్వు ఉంది కోడి. అసలు అలా మస్తు ఆయిల్ వచ్చేస్తుంది. నిజంగా అండి, కోడి అంటే ఇట్లనే ఉండాలి తెలుసా, ఇట్లనే. మాకు ఇట్లనే ఇష్టం. ఇగో కార్న్ఫ్లోర్ అయితే కొద్దిగా వేస్తున్నాయి, ఎందుకంటే ఫినిషింగ్ కోసం. కొంచెం అది పట్టేస్తుంది బయటికి పోకుండా కల్మా. అవును మమ్మీ, మసాలా ఎక్కడ పోదు. కొంచెం మసాలా అంతా దానికే పట్టేస్తుంది. అవును మమ్మీ, నేను వేసుకుంటా అవసరం అయితే. ఇది ఏమైతుంది అంటే ఉప్పు కారం అంతా దీనికి ఫిక్స్డ్ ఉంటది మంచిగా. ఇదిగోండి, ఇట్లా ఫుల్ కోడి పెట్టి బిర్యానీ చేసుకోవాలి. అసలు ఏముంటదిరా. చేయొచ్చుగానన్నా ఒక రోజు ఫుల్ కోడి బిర్యానీ. లోపల కోడి, దానిపైన మొత్తం ఇట్లా అన్నం. ఎంత బాగుంటుందో ఇట్లా ఉడికి. ఇంకోటి మా లోపల బాగా 4 ఆలుగడ్డలు పలవి పెద్ద కోళ్ళు తెచ్చి ఒక దాంట్లో ఆలుగడ్డలు, ఒక దాంట్లో గుడ్లు, బాయిల్డ్ ఎగ్స్, అవును మమ్మీ, ఒక దాంట్లో ఇట్లా పెట్టేసి కోళ్ళు బిర్యానీ చేసుకున్నాం. నెక్స్ట్ అది చేద్దాం మమ్మీ. అబ్బి దాంట్లో ఛాలెంజ్ చేయాలి.
అయితే మసాలా అంతా పెట్టేసింది. చూపినానా లేపు పైకి. నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఇట్లా చూస్తుంటేనే కానా. అసలు చికెన్ చాలా బాగుంది మమ్మీ. తోలు బాగా ఫ్యాట్ పట్టి. అవునమ్మా. అబ్బా నా బిడ్డ అయితే మసాలా పూసేసింది మొత్తం. అట్లా ఒక ఫోటో కూడా కొట్టి ఈ ఫోటో కూడా ఒకటి యాడ్ చేద్దాం. అక్క ముఖం కనిపించినట్టు. అక్క ముఖం కనపడుతుంది. కనిపిస్తుందా? ఈ చేతి పట్టుకోలేకపోతే కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఎట్లా కోసేసినావు ఇందాక? కోడి అని కూడా తెలుస్తుంది. అది పెట్టేసాను మంచిగా. మీ బావాజీ రాడు ఏం పని చేస్తుండో. కార్ వాష్. కార్ వాష్ పెట్టేసాను దాని మీద. ఆహా గోపురం పప్పి. ఈడనే ఉన్నాయి. ఇది కానీ పప్పి. గోపురం దీనికి మేము గోపురం పెట్టినాం పేరు. అయితే ఇది తింటే ఉంటది. వీడియో అయితే ఎక్కడ ఇంత కూడా మిస్ అవ్వకండి. దీన్ని ఇంకా మూత పెట్టి పెట్టేస్తా. ఇది నానిన తర్వాత అప్పటి వరకు మన గ్రిల్ పైన ఫిష్ ఉంది కదా, ఇది ఏమైందా అది అప్పటి వరకు అవుతుంది. ఇదైతే ఇది నానిన తర్వాత మళ్ళీ అప్పటి వరకు మంచిగా ఊరిపోతుంది. ఇది కొద్ది అది అయ్యే వరకు ఇది ఊరిపోవాలి మంచిగా. ఉప్పు సరిపోయిందా నాన్న? ఇది అంటే అటు పెట్టేద్దామా? మా ఈ కవర్లు అయితే ఉండాలమ్మా. కవర్లు అవసరం అయితే మమ్మీ. అయితే ఇవన్నీ పెట్టేసినాము. అసలు ఈ ఫిష్ ఏమైనా చూద్దాం. చూసిరా అంగడి అది మా పక్క. వస్తుంది నాన్న, ఫ్లేవర్ వస్తుంది చూసినావా? స్లోగానే కుక్ అవ్వాలి మమ్మీ. ఇగో కింద ఉందిగా అమ్మా ఇంతగానో అగ్గి. అది చాలా అగ్గి ఉంది. సెగ ఎంత ఉంది మమ్మీ? అబ్బా ఇంత దూరం వస్తుంటే మన స్కిన్ కాలిపోతుందేమో పప్పి. కాలిపోతుంది అమ్మాయి. అబ్బా చూపిలేగా నల్లా. అగో కారుతుంది పులుసు పప్పి. అయిపోయి ఉంటుంది మమ్మీ. అవలే అయి ఉంటుందా? పచ్చిగుని మమ్మీ. అయిపోయింది కదా ఇంకా ఇది తీసే మమ్మీ. ఇది పెడితే ఉడుకుతుంది. అది అది తీసేసి పెట్టు, కాలుతుంది. తీసేసి పెట్టమంటావా? తీసేసి పెడితే కనీసం గట్టిగా ఫ్రై లాగా అవుతుంది కదా మమ్మీ. ఓ అట్లుంటే మళ్ళీ నీసు వాసన వస్తుంది. అది తినలేం. మసాలాలు కూడా పెద్దగా ఏం పెట్టలే కాబట్టి. పూసిపోతుందో ఏమో మమ్మీ. కాలుతలేదా మమ్మీ? గిన్నె ప్లేట్ ఆడుంది మమ్మీ. అన్నం ప్లేట్ కాదు పప్పి, ఉడకలేదన్నావు. అది ఉడికిపోయి ఊసిపోతుంది. ఉడికింది మమ్మీ. ఇంకా కాల్స్తే సరిపోతుంది దాన్ని. దాన్ని ఇంకోసారి గ్రిల్ చేయాలంటావు. అది ఉందిగా ప్లక్కరు. ప్లక్కర్తో పట్టుకో. తోక టీచర్ కొట్టాము ఎందుకు? సరే కొట్టినా ఇక్కడ కొడితే ఏమవుతుంది? ఉడికిపోయింది మమ్మీ చేప అయితే. ఇంకా దాన్ని ఒక్కసారి ఉడికిపోయింది నన్ను. ఫైనల్ టచ్ దాన్ని ఒక్కసారి జిల్లి చేస్తే ఈ సీకిపోయింది పెట్టి మమ్మీ. అది తీసేసి ఈ సీకిపోయింది పెట్టి తిన్నాడు పెట్టి. ఓకేనా? కాలుతలేదా అమ్మాయి? ఉడికిపోయింది అంటే కదరా? ఉడికిపోయింది. ఇప్పుడు అది వాసన రా. ఇప్పుడు జస్ట్ కాలాలి. ఏం చేస్తాం? అబ్బా కారుతుంది పులుసు. మేమైతే స్పెషల్ రెసిపీస్ చేసి చూపిస్తాము. ఒక్కటి కూడా మిస్ అవ్వకండి. అయినా మన వాళ్ళు మిస్ అవ్వట్లేదు, చాలా ఇష్టంగా చూస్తారు. నా బిడ్డ చేసిన పచ్చి చేపలు, పచ్చిమిర్చి, పచ్చి చింతకాయతోని పచ్చి చేపల పులుసు చేసింది. వచ్చింది మమ్మీ. గోపురం ఎట్టు చూపిస్తా. కాలగల మమ్మీ ఉంది మమ్మీ. మర్చి పట్టిస్తా. ఇన్నే ఉంది. ఏం కలుతున్నాయి?
చూడండి చూడండి అసలు ఎంత బాగా చేసిందో. అసలు ముక్కలు చూడండి, షర్వా చూడండి, అసలు సింపుల్ దీని టేస్ట్, దీని వాసన. నా కొడుకైతే ఫస్ట్ నుంచి కలర్ ఇస్తుంది. నేను ఎప్పుడు పెట్టలే నాకు ఇది ఇంత బాగా చేసినావు అది ఇది అని చెప్పి. ఎప్పుడు మైలగాడికి అంటుండేవాడు, ఈ రోజు అయితే కలర్ ఇస్తుండు. నాకే అంటుండు. నాకేద్దామని. నిజంగానే ఇప్పటికి ఎన్నిసార్లు అడిగినావు నాన్న? వచ్చిందమ్మా కలర్. చాలా సింపుల్ గా చేసిందండి. ఆ ప్రాసెస్ అంతా మీరు చూడాలి కదా, నా బిడ్డ చేసింది చూడాలి కదా. వెంటనే వెళ్ళిపోయి అటు వెళ్ళిపోండి, చూసేయండి నా బిడ్డ ఛానల్కి వెళ్ళి. ఫిష్ కర్రీ అయితే నేను ఒకసారి ఆల్రెడీ నా బిడ్డ చేసి నేను ట్రై చేసి చూసిన, టేస్ట్ చేసిన. అయితే నేనే ఆ సలహా ఇచ్చిన. నిన్న ఏం చేసిందంటే చింతకాయలు పట్టి పెట్టింది. మొన్న చింతకాయలు తీసుకొని ఉండేనంట. పచ్చింతకాయ దొడ్డు ఉప్పు పచ్చిమిర్చి వేసి పేస్ట్ పట్టి పెట్టింది. ఏది నాన్న ఇట్లా పెడుతున్నావు అంటే, మమ్మీ ఇట్లా మనం పప్పులో కూడా వేసుకోవచ్చు, కొంచెం మస్తు టేస్ట్ ఉంటుంది, ఇంకోటి చింతకాయలు కదా మంచిది, చాలా బాగుంటది అని చెప్పి. విటమిన్స్ కూడా చాలా ఎక్కువ కదా మమ్మీ, మనకు వచ్చేది సీజన్ లోనే వస్తాయి. ఇది గోకరకాయ కూరలో పచ్చికారం వేసి చేసిన మస్తు ఉంటదంట. ఇగో ఇదే ఉత్త పోపుకి వేసుకుని తిన్నా మస్తు ఉంటదంట. నేనైతే చిన్నప్పుడు మిరకాయలు ఉప్పు చింతకాయలు వేసి దంచుకొని తింటుంటే పిల్లలందరం కలిసి కింద బండల మీద. నేనైతే ఇగో ఎంత లోడుకుని తిన్నా. ఉట్టి చింతకాయ పేస్ట్ పచ్చిమిరపకాయ ఉప్పు అంతే, ఇంకేం లేదు. ఇంకా నూనె పోపు గింజలు వేసేసి ఇట్లా కలబెట్టేసి వేసిస్తుంది. అన్నం కూడా ఎంత బాగుంటుంది చింతకాయ పచ్చడి. మమ్మీ సపరిస్తుంటే నాకు నీళ్ళు వస్తాయి. కర్నూలు చింతకాయ పచ్చడి అంటే మస్తు, ఇట్లా మస్తు అంటే మస్తు ఇష్టం. చికెన్ మటన్ కంటే చింతకాయ పచ్చడి తింటుంటే అయితే నాకు నోట్లోంచి ఇట్లా లాలాజలం ఎగిరి పడుతుంది. పుల్లగా కారంగా ఉప్పగా సూపర్. నాకు ఈ వాసన తినే ఆకలిస్తున్నానే. తిప్పు మమ్మీ, నిగిడినట్టుంది చూడు. ఇది చేపల కూరలో పెట్టిన దాంతోనే వస్తుంది మమ్మీ, దాంతోనే దిప్పు రాదు అంటకపోతుందిరా. ఇది కారుతుంది, వాటర్ అంతా పోతుంది. అది అట్లనే అనుకుంటుంది నాన్న, అట్లనే తిప్పితే పోతుంది, స్కిన్ ఉసిపోతుంది, ఏం కాదు. అట్లా కాదు, దాంతో దిప్పు రాదు పడిపోతుంది మమ్మీ. ఇట్లా తిప్పితే పడిపోతుందా? అట్లా ఏడ తిప్పనీకి వస్తుందా? పడిపోగలం, అట్లా ఊసిపోతుందా మీ చర్మం? ఊసిపోయింది అనే మమ్మీ, అని ఇట్లా తిప్పేసి. అది ఉందిగా ఆమె గ్రిల్ ప్లక్కర్ తో పట్టుకోరాదు నాన్న. చూడు అట్లుండాలి అక్క. నేను ఉడికిపోయి ఇట్లా నారా ఇంకా తినేయచ్చుగా ఉంది. దీన్ని కూడా తినేయచ్చు. పేపర్లో ఉన్నా బాగుంటుండే కానా? పేపర్లో ఉంటే నీ వాటరే ఉంటుంది మమ్మీ. డైరెక్ట్ ఫైర్ మీద ఉంటే వాటర్ తగ్గి కొంచెం గట్టి పడుతుంది. అయితే చికెన్ కోసం గ్రిల్ పెడుతున్నా. ఫస్ట్ దీనికి మనం ఈ పేపర్ చుట్టుకోవాలి, ఎందుకంటే ఇది కాలిపోతుంది అంట. లేకపోతే టూ సైడ్ చుట్టాను నాన్న. చాలా చేతులు కడుక్కోవడానికి. అయితే ఇందులో బొగ్గులు పోసుకున్నా. అది అయ్యో మర్చిపోయినా చేసి ఒక సైడ్ నుంచి పెట్టాము ఇట్లా పెట్టు. ఓకే ఇట్లా నా కొడుకులో ఏం చేయలేదు అనిపిసిపోయింది. ఏం కాదు కదా, ఏం కాదులే. ఆ బొగ్గుల్ని ఫస్ట్ చేసి దాటిపైన ఇది వేయాల్సిందే. దీనిపైన వేసేస్తానన్నా, కాలిపోతాయి.
ఇప్పుడు ఈ బొగ్గులు పోస్తా. ఇప్పుడు కింద బొగ్గులు అన్ని అంటుకుంటేనా అంతా అయిపోయి అన్నం పెట్టాలి మా ఫస్ట్ పల్లవి. మూల కూడా ఎక్కువ కొంచెం పల్లవి ఫస్ట్ అన్నం. ఏంటి నన్ను ఏమన్నావు పప్పి? అదే మూల అంతా కవర్ అయ్యేటట్టు ఇవంతా ఇప్పుడు అవి అగ్గి అవుతుంది మా మొత్తము. అవును ఈ అగ్గితో అది అగ్గి అవుతుంది. చూసాటుంది అందులో షుగర్ పట్టిపోయారు. బొగ్గులు నా స్కిన్ ఆల్రెడీ అపాయిల్ అయ్యింది. నా ఫేస్ స్కిన్ సన్ స్క్రీన్ పెట్టుకోలే అమ్మే? నేను పెట్టుకొచ్చుకున్నా ఈరోజు ఫర్ ది ఫస్ట్ టైం నా లైఫ్ లో, నా జీవితంలో. బయటికి మమ్మీకి చెప్తానే ఉంటా చేసి వస్తుంది నాకు. సన్ స్క్రీన్ చేసినా కూడా మొన్న. అయినా కూడా మమ్మీ పెట్టుకోదు కదా. నా కొడుకు చెప్తానే అంటాడు, పచ్చిమిరకాయలు తింటే వద్దు మమ్మీ అంటాడు, పచ్చళ్ళు తింటే వద్దు మమ్మీ అంటాడు, కారం తింటే వద్దు మమ్మీ అంటాడు, సమోసాలు గిమసాలు ఆయిల్ ఫుడ్ మమ్మీ అంటాడు. నాకు నా బిడ్డ నాకు అమ్మ అయితే నా అయ్య, నా కొడుకు మా అయ్య. ఈ మధ్య మా తమ్ముడికి మస్తు సోకులు పెరిగినాయి, అందుకని వాడు మాకు సోకులు చెప్తున్నాడు. పెళ్లి సంబంధాలు కనిపిస్తున్నారు ఏంటి? పెళ్లి సంబంధాలు నువ్వే కాదు సీరియస్ చూసేది. నువ్వు మమ్మల్ని అంటవి ఈ మధ్య నువ్వు మొన్ననే అంటవి పిల్లల్ని చూస్తా అక్క అని. నేను నువ్వు చూడమన్నా, నువ్వు ఎట్లా అంటే అట్లా నువ్వు నిన్ను కాదని ఏమన్నా ఉందా? నువ్వు నా పెద్ద కొడుకు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా అయితే సత్యం సత్యం. మరి దీనికి ఎప్పుడో చేసిన గ్రిల్ ఇంత ఉంది. బట్ట అయితే మొత్తము ప్రతి విలువ తెలుస్తుంది కదా మమ్మీ. ల్యాండ్కి వస్తే మనకి మషి బట్ట విలువ తెలుస్తుంది, బట్ట విలువ కూడా తెలుస్తుంది. చూసినావు మా బట్ట దొరకలేదు, తిండి విలువ కూడా తెలిసింది నాకైతే. కడుపులో కాలి తిండి విలువ కూడా తెలుస్తుంది. కడుపులో కాలి తర్వాత మీరు వండింది తిని అది సాలక తృప్తి లేక పప్పనం నయం గారు అనిపిస్తుంది. ఎందుకు నాన్న అడవిలో ఉన్నా కూడా నీకు కడుపు అయితే నింపుతున్నాం కానీ. అదే కదా, మేము ఎంత కష్టపడ్డా నీ కడుపు నింపుతున్నాం కదా. ఈ గ్రిల్ తీసి పెట్టేస్తున్నా. ఇప్పుడు దాని మీద డైరెక్ట్ కోడి పెట్టేసుడేనారా? అమ్మా సరిగ్గా అది కాదు మమ్మీ, మరి అది పులుసు కారీ అది ఫిట్ అవ్వాలి మమ్మీ. ఏడైతుంది రా కాలిపోతుంది అది. జరగద్దు అట్లా, చాలా జరగకుండా కూర్చుంటాలే మరి. అది వంగిపోయిందిలే అమ్మ, వేడికి ఉండి ఇక్కడదే ఉల్టా పెట్టాలా? ఇక్కడదే తిరుగుతలేదు. నువ్వు అటు ఇటుగా అరే అది పొయ్యి మీద పెట్టి బెండ్ అయిపోయింది. నా పడతలేదు. చాలే దాని మీద పెడితే పులుసు అంతా కాదు, ఆ బొగ్గులు ఎండిపోవు. ఆడ ఎన్ని ఉన్నాయి మా బొగ్గులు కింద పడే కొద్దీ అది ఎండిపోతాయి. పొగ వస్తుంటది పడే కొద్దీ. మంచిగా ఫాయిల్ పెట్టి పెడితే ఎంత బాగా అవుతుంది. ఖరాబ్ అయితే ఫాయిల్ లోనే పెట్టు మమ్మీ. ఫాయిల్ లో పెట్టి మమ్మీ, ఫాయిల్ లో పెట్టి ఇందులోనే పెట్టు మమ్మీ. ఫాయిల్ లో పెట్టి దాని మీద పెట్టేసేయి. నిన్నే పెట్టు. అంత ఉడకదా నాన్న, దీన్ని మళ్ళీ ఇక్కడ పెట్టేద్దాం నిప్పులల్లా. ఇవి 7 వరకు కోసి పెడదామ్మా. కత్తేదమ్మా, కత్తేది 7 వరకు పోయి చెప్తా, అది కూడా చేద్దాం. ఇదే పార్ట్ మెయిన్ కదా మమ్మీ. ఇగో ఇది ఫాయిల్ లో పీగాక చూద్దాం. ఏడొస్తుందా పీకనికే చూస్తున్నా. ఇది పెట్టేసినామేమో.
జల్దీ నీకు లెగ్ పీసులు చేస్తున్నా. ఇగోదా తింటారా పచ్చివే? నీకు అన్నకే పచ్చివే వీక తింటారా? దీనికి అది జుట్టుమా, అది వేడిపోయింది, అడబెట్టేసి దాని మీద కర్రలు పెడతా, అయిపోతుంది. ఇగో 7 వరకు ఇట్లా కొయ్యమో ఒకటి, అది ఇడదేమో ఒకసారి చెప్తా. కట్టించినావా? ఇది పెట్టేయండి, ఇది గ్రిల్ అయిపోయి. అది కూడా ఇంట్లో పెట్టు మమ్మీ, స్కిన్ అంతా ఎండిపోయి గలీజ్ అవుతుంది. ఫాయిల్ లో పెట్టు. ఇట్లా కూడా మస్తు అవుతుంది మా, ఇట్లా కూడా చూద్దామని కదా. అక్కకి ధరిస్తలేదు. ఇగో ఈడున్నది చూసిరా కింద వీ షేప్, ఇదంటే ఇష్టం మా అక్కకి. నీకేం తెలుసు దాని టేస్ట్? తినేటాలకే తెలుస్తుంది దాని టేస్ట్, నాకు కూడా తెలుసు. ఏం చేసిర్రా మొత్తం ఇట్లా పప్పి? నువ్వే ఇది తీసింది ఇందాక. నేనా అక్క? నేను అసలు ముట్టను కూడా ముట్టలేదండి. ఇదేమి కొయ్యి వస్తలేదు. అది పప్పి మా ఎందుకు మా ఊరికే. ఇగో ఇది పెడతా పాటు మా పాని రెక్కలు ఇవి అవి తీసేనా? అది తీసేసే బాగుంటది మమ్మీ, ఇదైనా బాగానే అవుతుంది లేక. అదొక టేస్ట్ ఇదొక టేస్ట్. ఉడుకుతుంది, ఎందుకు ఉడకదు? అది తినాలి. దాని మీద చెస్ట్ పీస్ పడేయచ్చుగా, అవన్నీ తీసేసి. పప్పి చెస్ట్ పీస్ అయితే మంచిగా అవుతుంది దాని మీద. అందుకే నువ్వు నాకు ముందే చేస్తున్నామ్మా. తినచ్చు చెస్ట్ పీస్ కూడా. అప్పుడు నా బిడ్డకైతే స్కిన్ చేయొద్దంట అది. ఉంచుతున్నా, తీసేనా నా పల్లవి? అక్కకి ధరిస్తలేదు, ఇచ్చేరాదు. కాలుతుంది కాలుతుంది. అతకపోయిందా? ఊసిపోయాడు మట్టిలో పడ్డది అనుకో. అప్పుడే బాయిల్డ్ అయింది మా. ఉడికిపోయింది అక్కగో, తిండమే ఇంకా. చూడు నీకేమో తెలియదు ఏమి. చూసినా పిక్క తినుడే ఎంత బాగా అయింది. అందులో పెట్టినావు అనుకో కుళ్ళిపోతుంది అది. పట్టు పట్టుమా, పేపర్ పెట్టు. ఇక నువ్వు చెప్పినాక ఇంకా చిరుగుందా ఇటు జారి ఆ బొగ్గులో పడి మొత్తం పోవాలి. చూసిరా? అబ్బో అబ్బో, ఇటు పెట్టా. నేను సెట్ చేస్తా. చూసిరా? ఇదిగో ఇది ఇందులో ఉంటే ఎంత బాగా. ఆహా చూడు ఎంత బాగుందిరా. ఆ చెస్ట్ పీస్ ఇప్పుడు తిప్పనీకి కూడా వస్తుందిరా. తిప్పనీకి వస్తుంది, అయినా కూడా తందూరి ఉన్నట్టుంటే టేస్ట్ బాగుంటది. స్కిన్ తో ఏం మంచిగా ఉంటదిరా. ఉండు తల్లి, ఉండు. నా బిడ్డనట్టు ఇగో ఇవైతే ఆ రెక్కలు మెడ కూడా కట్ చేసి ఇచ్చేయమ్మా అక్కకి. మరి ఇచ్చేస్తా, అది ఇంకో దాంట్లో పెడతా. ఇంకో పేపర్లో పడుతుంది. చెప్తా తల్లి, ఉండు. బాగా మసాలా పూస్తూ బాగా ఇట్లా పెడితే అక్కనట్టు ఇక ఈ స్కిన్ గిన్నె అంతా ఇచ్చేస్తా అక్కకి. ఈ కోడి ఇంట్లో కూర చేసుకుంటే కదా అట్లా ఉంటుంది అసలు. ఎంత తినేటోళ్ళం అక్క. ఎన్ని రోజులు అయిందో మంచిగా చికెన్ కూర తిని. నిన్ననేగా గ్యాప్? నిన్న ఒక్కరోజే కాదన్న, మొన్న అంత తింటివి. నిన్న గ్యాప్ వచ్చింది. నిన్న ఒక్కరోజు సాటర్డే గ్యాప్కి మా ఇంట్లో నిజంగా ఒక్కరోజు గ్యాప్కి అందరికి అట్లా. ఉన్న రోజు ఈలో తెలియదు కానీ సాటర్డే వస్తే తెలుస్తుంది అక్క మనకి. సాటర్డే ట్యూస్డే మా కోడి విలువ తెలవాలంటే మంగళవారం అన్నా ఉండాలి, శనివారం అయినా ఉండాలి. అది ఎక్కడ మనం ఆ కట్టుబాటును వదిలేస్తామో అని ఆ 2 రోజులు పెట్టిర్రు. దాని విలువ తెలిసి మళ్ళీ కంటిన్యూ చేయాలని. కంటిన్యూ తినుంటే ఈ పాటికి విరక్తి వచ్చి వదిలేస్తాను. ఎందుకంటే మా మమ్మీ చేసే వంట కూడా అట్లే దానికి సహకరిస్తూ ఉంటుంది వదిలేసేదానికి. తింటాడు మమ్మీ. మాకే చేసేది ఎక్కువ. మా వాడే అక్క చేసేది బాగుంటుందరా. అక్క చేసేది ఇంకెక్కువ సహకరిస్తుంది అమ్మ. శాశ్వతంగా వదిలేదు. అక్క అట్లా చేసే ప్రాన్స్ ని పోగొట్టింది, మష్రూమ్స్ ని పోగొట్టింది, ఎన్ని రకాలు.
ఎన్ని వంటకాలు నువ్వు కొట్టేసినావు అక్క. నీకు ప్రాణం అని నేను అంత ఇష్టంగా చేస్తే నీకు అట్లా ఉంటది. ప్రాణం పోయినా సరే ఇంకా ముట్టద్దు అనుకుంది. ఇక నానా ఉన్నాయా మేమన్నా? ఇగో నానా అది ఇంకో కోడి అయినట్టుంది. ఇంకో కోడి ఎంత బాగుంది చూడు. ఇగో తోలు కూడా తీసేసిన. ఇగో ఇందులో వచ్చేసి మసాలా ఇది గట్టిగా ఇది కూడా బాగా అవుతున్నాయి. ఇట్లనే బాగున్నాయి కదా నాకు అన్నట్టు. ఒక రోజు మటన్ చేసుకున్నాం చూసినాం అక్క, అది కూడా బాగా వచ్చిండే. అది బాగా వచ్చింది ఎందుకంటే ఇట్లా చేసినాం కాబట్టి. అవును నేను చెప్పేది అదే కదా నీతోని. ఇట్లనే చేస్తాం, ఇట్లా గ్రిల్లీలో కాల్చినాం. ఇప్పుడు ఆ చెస్ట్ పీస్ గ్రిల్లే కాల్చాలి, అప్పుడే టేస్ట్ ఉంటది. అది ఇట్లా తినలేం. నీకు కావాల్సిన ఐటమ్ నన్ను ప్యాక్ చేసినా కాబట్టి ఇప్పుడు చెప్తావు తీయండి. నేను చెస్ట్ పీస్ అట్లే కాల్చాలంటే నేనేనా అనుకుంటా. నీకు పోయి కడుక్కోవాలంట. మనము కూర చేసుకున్నాం కదా. టిప్పు పని చేసినావా? అందులో కావాలంటే ఫాయిల్ తీసుకోవద్దు, నేను చెప్తున్నా. ఏం రా లప్ప మింగుతున్నావు? ఫస్ట్ టైం కదా ఇక్కడ కూర్చొని పోయి. అసలు మమ్మీ చేసిన వంటకాల్లోనే ఇంతవరకు ఇంత హిట్ అయినట్టు ఏది హిట్ కాలే. ఎప్పటికప్పుడు వంటకి అట్లనే చెప్తాడు. కాదు మమ్మీ, ఇది పొయ్యి కాడ కూర్చొని నేనే లోడుకొని తింటున్నా అంటే అర్థం చేసుకోవాలి. అంత మస్తు అంటే మస్తు ఉంది. నా దాంట్లో కూడా వీడియో తీసుకుంటాం ఇప్పుడు, దాంట్లో పెట్టుకుంటా. మీరందరూ మర్చిపోకుండా ఇది ఎట్లుందో చూసి వస్తుందో లేకపోతే ఏమన్నా వస్తుందేమోరా. మస్తు ఉంది మమ్మీ. నా కొడుకు మస్తు మెచ్చుకొని ఈయన్నే సప్పరించుకుంటూ మమ్మీ నేను వీడియో కూడా పెట్టుకుంటా అంటాడు. ఒక సైడ్ అది పట్టిండు లక్కరు, ఒక సైడ్ పీక తింటుండు. ఇదైతే నా బిడ్డ కోసం చూడండి, నా బిడ్డ ఎట్లా ప్యాక్ చేసిందో. ఇంత మంచిగా బెడా బుడ్డి 2 తొడలు, ముక్కకి మసాలా కూడా ఎంత బాగా పట్టిందో. భలే పట్టింది అన్న, భలే ఉంది కదా, భలే బాగుంది. నా కొడుకు నచ్చింది. అయితే ఇది చూడండి అసలు చికెన్ కాబట్టి బాగుంది. ఇది అక్క ప్లాన్ కాబట్టి బాగుంది అన్న. అక్కేం చేసింది ఇది కూడా ఫస్ట్ పీస్ ఇలా పెట్టుకొని అది దానిలో పెట్టుకుందాం అన్నది. మస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, టేస్ట్ అయితే అదిరిపోయింది. చూసిరా అయిపోవచ్చింది. నా ఫేవరెట్ పచ్చిమిర్చి అయితే కాల్ చేసుకున్నా, ఎందుకంటే కొంచెం సప్పగా అట్లా ఇట్లా ఉన్నా కూడా మనము కారం మిస్ అవ్వదుగా, దానికోసం గ్రిల్లు. ఇదైతే అయిపోయింది, అందరం తింటున్నాం. మా పప్పి నా బిడ్డ. ఇగో మిరకాయలు తీసేస్తా. ఎంత కలర్ఫుల్గా చేసినాము. టేస్ట్ ఎట్లుంది అసలు కానీ విని అనేది అసలు ఫస్ట్ టైం నా కొడుకు మమ్మీ నేను ఒక షార్ట్ తీసి పెట్టుకుంటా, అంత టేస్ట్ ఉంది మా మమ్మీ ఛానల్లో చూడండి అని చెప్తాను. ఫస్ట్ టైం మా కొడుకు చెప్పిండు. నా కొడుకు చెప్పిండు అంటే నాకు గోల్డ్ పథకం వచ్చినట్టుంది. నిజంగానే చాలా బాగుంది. ఎందుకంటే వాడు అసలు ఎన్ని కాలుస్తాను ఎన్ని తినేసినావు మమ్మీ? అయిపోయినాయి అసలు. కూర్చొని ఇది పట్టుకొని దాంట్లో నుంచి తీసేలోపే లేవు చూడండి, తీసుకుంటూ ఇట్లా తింటున్నాడు. ఇక ఈ ఒక్క ముక్క అయితే ఉంది. అయితే ఉత్తర ఎందుకు మంట పెట్టిందంటే ఒకవేళ ఇందులో లెగ్ పీసులు అట్లనే ఇది మెడ పీసు రెక్కలు, ఇదేమో లెగ్ పీసు బ్యాక్. అయితే ఇది ఉంది. అగ్గి అయితే మస్తుంది, సరిపోయింది. కాకపోతే ఒకవేళ మళ్ళా తక్కువ పడుతుందేమో, కొంచెం అగ్గి మళ్ళీ పైన కొంచెం పోద్దామని చెప్పి ఇది పెట్టేసిన. అయితే ఇంకా తీసేస్తున్నా, తెలిసి ఇంకా దీంతో అవసరం లేదని అనుకుంటున్నా. ఇది పెట్టేసి నీళ్ళు పోసేస్తా, ఎందుకంటే ఆల్మోస్ట్ అది అయిపోయింది. ఇంకా పెట్టుకొని టేస్ట్ చేసేయడమే. పెట్టుకొని కుమ్మేయడమే మమ్మీ, టేస్ట్ చేయడం కాదు. ఇది అయిపోయాడు అన్న, అయిపోయి ఉంటుందని అనుకుంటున్నాం. చికెనే కాబట్టి తొందరగా అయిపోతుంది. కొంచెం హోల్ పెట్టి చూడకపోయినా మమ్మీ? హోల్ పెట్టమంటావా?
అయిపోయినట్టేనా అయిపోయింది కదా నీకు చూసినావారా పప్పి అయిపోయింది అది కూడా. నా బిడ్డ ప్లాన్ ఇది. ఒరే చెస్ట్ పీస్ తిందాం రా నానా. ఇది తీసేస్తామా మరి? పెట్టేనా? ఇక్కడ పెట్టేసాము. పుష్పోయేటట్టుంది కదా మమ్మీ. ఉడికిపోయిందిగా. ఇలా తీసినా ఈ మంట ఆగకపోతే ఈ పొగతో రావాలి. నానా ఫస్ట్ కొన్ని నీళ్ళు నాన్న. ఇక్కడే ఉన్నాయి మమ్మీ. ఉందా ఈ బాటిల్? ఇక్కడ ఉన్నాయి. నా చెప్పులు చూసిరా నా వేసుకొని నాకు ఇవి ఇచ్చిండు. లక్కోడి వేసుకున్నావు. నా మనవాడు చెప్పులు వాళ్ళ నాన్నకు పడతాయి. వాడి ఏనుగు పాదాలు పెద్దగా ఇంతలా వాళ్ళ తాత వాళ్ళ నాన్న పాదాలు అవి. వాళ్ళ ముత్తాత పాదాలు. నా బిడ్డ ఓపెన్ చేస్తుంది. ఇక్కడ పెడతా. అబ్బా ఎంత బాగా అయింది చూడరా. కనిపించదు ఇంతసేపు జర సైట్ ఉంది కదా. చూడు ఆయిల్ చూడు. లేదు మమ్మీ వేడిగా లేదు. కలగల్లా అంటే లోపల ఉంది కానీ. ఆహా చూడు పప్పి. పిల్లలు అయితే కుమ్ముడే కుమ్ముడు. వాళ్ళు పచ్చిదైనా కుమ్ముతారులే. ఎంత బాగా అయిందిరా పప్పి. నిజంగా చాలా అంటే చాలా. కుమ్ముడు ఇదిగో ఇది ఆడ చేసి అట్లే డైరెక్ట్ పెట్టుంటే అయ్యేదా? నీదే తల్లి. ఇస్తా మీకే ఇస్తా. నేనేం తినను. ఇట్లా పెడుతున్నా అంతే. తీసేనా పెట్టు. పెట్టేనా అమ్మే? ఇట్లా తీసి పెట్టు. వద్దులే పట్టుకో. ఈ ఆయిల్ చూపిద్దురా కాలుతుంది. అట్లే పెడతాం అమ్మ. అట్లే పెడతాం. చూడు ఆయిల్ చూడు. ఈ పేపర్ ఇంట్లో పెట్టు. చాకుతో ఈడికి గొయ్యి మధ్యలో పాటు తిరిగి పెట్టేసి ఇంట్లో పెట్టేసి మధ్యలో పాటు నేనైనా తింటారా? అది ఎవరైనా దాన్ని ఎవరు వదులుతారు? ఇచ్చేనా ఈ బొగ్గులలో పెట్టినా ఇంకా ఇది అది అయి ఉంటుందా మమ్మీ? అది బొగ్గుల పైన పెట్టేరాదు మమ్మీ. దిన్నెలో 10 అవుతుంది. ఇక మెయిన్ పార్ట్ వచ్చేసి ఇంకా పాటలతో సమానాలు. అది ఇంకా మెయిన్ మెడతోలంతా దానికే ఉంది. ఓకే రండి నాన్న అన్నం పెడతా. రా తల్లి. చేయి కడుక్కొని రెడీ అయిపోయిందా మమ్మీ మన స్పెషల్ వంట? రెడీ అయిపోయిందన్న. ఆకు గుమ్మగుమ్మలాడుతుంది. ఒక్కొక్కటే కాలుతుంది నాన్న. ఇది పెట్టి తీస్తా. అక్క చూడన్నా ఎన్ని లేయర్స్ చుట్టిందో. ముక్కకి ఏం కావద్దని అక్క ముక్క పైనే ఉంది. పేపర్ పోతుంది పక్క. పల్లవి ఇక్కడ చూడు. పూరీలు వస్తాయి. అయితే ఫస్ట్ అట్లా చేసి నువ్వు వీడియో తీస్తున్నప్పుడు అట్లా టక్కమని ఇంగో ఆ 2 కాళ్ళు ఇట్లా పట్టుకొని చూడు కొరుక్కొని తినేయాలి. తినేసి నువ్వు చూస్తున్నాగా. ఇది చూస్తున్నాగానే తినేస్తాను నేను. మెల్లగా నా కాలుతుంది. ఇప్పుడే తీస్తున్నాగా. నేను ఎడ తీసుకుంటున్నా అని చూసా ఉమ్మాడు కుట్టిగాడాడు. అయితే ఇది పేపర్లోకించి తీసి మళ్ళీ ఒకసారి గ్రిల్ పెట్టిన. ఎందుకంటే అది ఆ స్మోక్ వస్తే బాగుంటది అని చెప్పి. ఇది మాత్రం అట్లా ఏం లేదా? ఇది అట్లా ఇది డైరెక్టే కదా. వావ్ కూర అయిపోయిందిగా. వావ్ తలకాయ చూసావా? మెడతాలు కూరే కూరనే మరి.
బా పప్పి ఇంత మంచిగా అయింది నాకు ఈరోజు. రోస్ట్ అయినాయి. మెడ చూడరా ఎంత రోస్ట్ అయిందో. జ్యూస్ చూడల్లా, ఆ జ్యూస్ అంతా దీందే. మనం ఏమన్నా నూనె వేసినాం అసలు? దీని కొవ్వు కరిగి చూసి అయిందమ్మా. ఇగోమ్మా ఫేవరెట్ స్కిన్. తినాక ఇది అసలు ఎంత బాగుందంటే మమ్మీ ఇంత బాగా చేస్తుంది నాకు ఈ మధ్య వంటలు. మన కోసమే రా. అసలు రెస్టారెంట్లు కూడా పనికిరావు. వేస్ట్ రా. మనం ఎప్పుడు చెత్త కవర్లో పెడతారన్నా. అది కాదు నాన్న, మనమే ఇట్లా చేసుకుంటే అప్పుడప్పుడు ఇంకా రెస్టారెంట్తో మనకు పని ఎందుకు పని అవసరం లేదు. టేస్ట్ చేయనా? టేస్ట్ చేసి నేనే చెప్పేసిన కాదు. చెప్పేసినావా? టేస్ట్ చేసి అబ్బాయి చూడు కాలిపోతున్నా నేను. చిన్నప్పుడు తిన్నా. నాకు అట్లే ఉంది అందుకే మస్తుంది అంటున్నా. చిన్నప్పుడు తిన్నట్టే ఉంది సేమ్. చిన్నప్పుడే రా పప్పి. మనం అప్పట్లో ఆ స్కిన్ పీస్ నోట్లో పెట్టుకోగానే ఒక్కసారి అదొక టేస్ట్. ఇవి చిన్నప్పుడు మమ్మీ వెనక కట్టెల పొయ్యి మీద చేసేదేమో. కాదు, ఇంత స్కిన్ తో ఎప్పుడు తినలేదేమో రా మనం ఈ మధ్య కాలంలో. ఊసిపోతున్నాను ఇక నాన్న. తిన్నానా? డాడీ అయితే వీడియోలోనే ఊరిలో తెచ్చుకుంటాడు. ఇగో ఏముందిరా అన్ని వండక తింటారు మీరే. ఈరోజు అన్ని మీరే వండక తింటారు పోయి. అసలు ఇగో కాలిపోతుంది. దేనికి దానికి మా డాడీకి ఇష్టమైన పీసెస్ ఇవన్నీ. మా ఇంట్లో అందరికి అన్ని ఒకే ఫేవరెట్. ఈ మధ్య మా తమ్ముడికి సోకులు వచ్చి చెస్ట్ పీస్ అంటుండే కానీ ఒక్క పీస్ అంటలే. చెస్ట్ పీస్ ఎవరు తింటారు? మీ బాగా తింటాడు అదే. అబ్బా కాలిపోతుందా? నాకు నేను తింటే ఏదైనా తింటా. ఒకవేళ నేను సోకులు వచ్చి వద్దనుకుంటే చికెనే ముఠా. ముక్కలు లోపల వరకు పట్టిందమ్మా. కేఎఫ్సి లాగా. ఎక్సలెంట్. ఏంది చూడకూరి ఆ ముక్కనే చూడరు. ఏ నా గోర్లకి ఏమైంది? అతను పడుతున్నావు పప్పి ఉడికిపోయింది. మెత్త ఉడుకుడు కాదు. పిల్లలు అయితే మొత్తం సపరిచేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడెప్పుడు అన్నట్టుంది. అందుకే మేము వాళ్ళ లెగ్ పీసులను ముట్టుకుంటలేం. వాళ్ళ కోసమే అవి. లెగ్ పీస్ మా పిల్లల కోసం. మెత్తగా జ్యూసీగా. ఇందులో ఉప్పు కారం పులుపు కూడా దిగింది మమ్మీ. అయినా అట్లెట్లా దిగింది మమ్మీ? ఎక్కువ టైం ఏం పట్టలే కదా. మస్తు టేస్ట్ అంటే మస్తు టేస్ట్. ఒకసారి ట్రై ఓపిక ఉండి చేసుకుంటే ఇంట్లో ఇట్లా చేసుకొని తింటేనే అసలు ఎంత హెల్దీగా ఉంటే. ఫ్రెష్ చికెన్ ఈరోజు సండే, అందులో ఫ్రెష్ కోసిన కోళ్ళు. ఎక్కడైనా ఫ్రెష్ కోళ్ళు ఉంటాయి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. నా కొడుకు అయితే ఊరిలో వస్తున్నాయి, కూర్చొని తినేస్తాం. ఇంకా పిల్లలకి పెట్టి మేము తినేస్తాం. సూపర్ టేస్ట్ వచ్చింది. వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అట్లనే నా బిడ్డ ఛానల్లో పచ్చాపలు మళ్ళీ చెప్తున్నా, టేస్ట్ మస్తుంది. తిన్నా, ఇప్పుడు తినేసినాం ఆల్రెడీ. ఎందుకంటే ఇది అయ్యారేపు కొంచెం టైం పట్టింది కదా. కర్రీ తినేసిన చేపల కూర అయితే ఎక్సలెంట్ అదిరిపోయింది. అది కూడా చూసేయండి, ట్రై చేయండి ఒకసారి. సూపర్ టేస్ట్ ఉంది. ఎందుకంటే ఇంత మంచి టేస్ట్ మన వాళ్ళు ఒక్కసారి టేస్ట్ చూడాలనేదే. ఇవి కూడా సూపర్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.